కార్తీక పురాణము 11వ అధ్యాయము మందరుడు పురాణ మహిమ. ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాస వ్రతము యొక్క మహత్యమును గురించి ఎన్నో విషయాలు చెప్పాను. ఈ కార్తీక మాసము గురించి ఎంత చెప్పిననో తనివి తీరదు. ఈ మాసములో విష్ణువును అవిసె పూలతో పూజించినచో చాంద్రాయణ వ్రతము చేసినంత ఫలము దక్కుతుంది. విష్ణువు అర్చన తరువాత పురాణ పఠనం చేసినా, చేయించినా, వినినా, వినిపించినా అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠ ప్రాప్తి పొందుతారు. దీనిని గురించి మరొక కథను చెప్పేదను, శ్రద్ధగా వినుము అని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పసాగారు. పూర్వము కళింగ దేశమున మందరుడు అను బ్రాహ్మణుడు గలడు. అతడు ఈనాడు కూడా స్నానం, సంధ్యావందనం, ధ్యానం అనే ధ్యాసే లేకుండా వారికి వీరికి సేవలు చేస్తూ, ఇతరుల ఇండ్లలో వంటలు చేస్తూ, ఆ సంపాదనతో మాంసము, మద్యము సేవిస్తూ, తక్కువ జాతి వారి సాంగత్యం వలన స్నాన, జప, దీపారాధన మొదలైన ఆచారాలు పాటించక దురాచారుడై జీవించుచుండెను. అతని భార్య సుశీల గుణవంతురాలు. భర్త ఎంత దుర్మార్గుడైనా పతినే దైవముగా భావించి విసుగు చెందక సకల ఉపచారములు చేస్తూ పతివ్రతా ధర్మమును పాటించుచుండే. మందరుడు వంటవానిగా పనిచేయుచున్నను ఇల్లు గడవక చిన్న వ్యాపారము పెట్టి అందులో నష్టపోయి చివరకు దొంగతనములు చేయుటకు అలవాటు పడ్డాడు. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు అడవి దారిన పోవుచుండగా అతనిని భయపెట్టి కొట్టి అతని వద్ద ఉన్న ధనము దోచుకొనుచుండగా అంతలో అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశతో వారిద్దరిని చంపి ధనము మూటగట్టుకుని పోవుచుండగా ప్రక్కనే కొండగుహలో ఉన్న పులి ఒకటి గాండ్రిస్తూ వచ్చి కిరాతకుని మీద పడ్డది. కిరాతకుడు దానిని కత్తితో పొడిచి కింద పడిపోయాడు. ఆ పులి కూడా తన పంజాతో కిరాతుని కుట్టినందువలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయాడు. ఈ విధంగా ఒకే సమయమున నలుగురు 4 విధాలా చనిపోయి యమలోకానికి వెళ్ళారు. యమభటులు వారిని సలసలా కాగుచున్న నూనెలో పడవేశారు. తరువాత మలం నిండి ఉన్న బావిలో పడవేశారు. మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య సుశీల నిత్యము హరినామ స్మరణ చేయుచూ భర్తను తలుసుకొని దుఃఖిస్తూ కాలము గడుపుతున్నది. కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు రాగా ఆ వచ్చిన ఋషిని ఇంటిలోకి ఆహ్వానించి అర్ఘ్య పాద్యాదులచే పూజించి, స్వామీ, నేను దీనురాలను, నాకు భర్త గాని సంతతి గాని